హరే కృష్ణ. సో మీకందరికి ఇస్కాన్ స్వాగతిస్తుంది. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయము మనం మొదలు పెడతాము. మీకు పీపీటీ నేను షేర్ చేస్తున్నాను. సో ఈ పీపీటీ మీకు కనిపిస్తున్నదా? హరే కృష్ణ. కనిపిస్తున్నది. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది శ్రీ శ్రీ రాధా మాధవ్. వీళ్ళు మాయాపూర్లో ఉంటారు అనమాట, వెస్ట్ బెంగాల్లో. వీళ్ళ అద్భుత దర్శన ఆ, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో ఈ రోజు మీ క్లాస్ చేరినందుకు మీకు అందరికీ ఇస్కాన్ ధన్యవాదాలు. ఈరోజు అధ్యాయం 2 గీతా స్వరం. అంటే మొదటి అధ్యాయం మనము సైనిక పరిశీలన గురించి మనము చర్చించాము. ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్, అంటే గీత సారం ఏంటి అనేది అధ్యాయం 2లో పొందుపరచబడి ఉంటారు. సో ఒకసారి మనము ఆ, మొదటి అధ్యాయం గురించి ఈ యాక్రోనియం అంటే ఒక అబ్రివేషన్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అబ్రివేషన్ ఏంటంటే డిఓయు బిటి, డౌట్. డి అంటే ధృతరాష్ట్ర దుర్యోధన, శ్లోకం 1 నుంచి 12 వరకు. తర్వాత ఓ అంటే ఆమ్నియస్ రిజల్ట్స్. యు అంటే అన్సర్టనిటీ, అంటే సందిగ్ధత అన్నమాట. ఇక్కడ తెలుగులో కూడా ఉంది చూడండి. తర్వాత బి అంటే బివైల్డర్మెంట్. బివైల్డర్మెంట్ అంటే అయోమయంగా ఉంటుంది. శ్లోక 28 నుంచి 30 వరకు చెప్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా శ్లోకం 31 నుంచి 42 వరకు ఆ ఒక పెద్ద యూటర్న్ వచ్చేసింది అనమాట. సో యూటర్న్ మలుపు ఎలా వచ్చింది అంటే అది 2వ అధ్యాయంలో కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో 2వ అధ్యాయం ఈ విధంగా ఉంది. 2వ అధ్యాయం కూడా మనము ఒక చిన్న యాక్రోనియం అబ్రివేషన్స్ తో కూడా మనము ఈ విధంగా చెప్పవచ్చు. GITA, గీత అంటే ఇది చాలా చక్కగా కుదిరింది. గీతా సారాంశము మీరు కూడా చాలా సులభంగా దీన్ని గుర్తు పెట్టుకొని మీరు కూడా ఇతరులకు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 18 రోజుల గీత క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్కాన్ మీకు సర్టిఫికెట్ కూడా అందజేస్తుంది కదా. ఆ తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, బంధువులు అందరూ అడుగుతారు, అరే నువ్వు గీత క్లాస్ అటెండ్ అయ్యావు కదా, దాని గురించి నాకు చెప్పు అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకే. సో గీత ఇక్కడ అంటే జీ ఫర్ గురు, ఐ అంటే ఐడెంటిటీ, టూ అంటే టీ అంటే టూ ధర్మాస్ అనమాట. ఒకటి స్వధర్మము, 2 నిత్య ధర్మం. ఏ అంటే ఆత్మధర్మం. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ శ్లోకాలు 1 నుంచి 10 వరకు గురువుని గురించి తెలియజేస్తాయి. అంటే మన జీవితంలో ఒక గురువు యొక్క ఆవశ్యకత మనకు కావాలన్నమాట. సో అదే విధంగా ఆత్మ స్వరూప జ్ఞానం మనకు కావాలంటే ఆ ఆత్మ పరమాత్మను సంప్రదించాలన్నమాట. మనతో పాటు ఆత్మ పక్కనే పరమాత్మ కూడా ఉంటారన్నమాట. అది మనకు చూడలేం. మనము చూడలేనంత మాత్రాన ఆ పరమాత్మ గాని ఆత్మ గాని లేడని మనం చెప్పలేం కదా. సో ఆ తర్వాత శ్లోకం 31 నుంచి 53 వరకు స్వధర్మము నిత్య ధర్మం గురించి తెలుసుకుంటాం. చివరగా ఆత్మరామ స్థితి 54 నుంచి 72వ శ్లోకం. సో ఇంకా ముందుకెళ్తాం మనం. సో ఈ విధంగా ఆ ఈ సెట్ ఆఫ్ శ్లోకస్ కూడా ఈ పేర్లు ఇవ్వబడాయి అన్నమాట. అదేంటంటే శిష్యునిగా శరణాగతి పొందడం. శిష్యునిగా శరణాగతిని పొందడానికి ఆ అర్జునుడు ఏ విధంగా ఆ తనకు తాను శరణు వచ్చాడు దాని గురించి. తర్వాత 2వ సెక్షన్ ఏంటంటే నేను శరీరం కాదు నేను ఆత్మను అనే దాన్ని నిర్ధారిస్తుంది అన్నమాట భగవద్గీత. ఆ తర్వాత 31 నుంచి 53 శ్లోకము శరీరము మరియు ఆత్మ యొక్క విధులు అన్నమాట. అంటే వేరువేరుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ వేరు కదా, శరీరం వేరు కదా. మరి అది ఏ విధంగా వేరే ఉన్నాయి, వాటి యొక్క విధులు ఏమి మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత చివరగా 54 నుంచి 72
సో భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్టుగా ఇది రెండవ పెద్ద అధ్యాయం అన్నమాట. 72 శ్లోకాలు ఉన్నాయి. సో మీరు కాస్త ఓపిక చేసుకొని ఆ, మీ సమయం కేటాయించాలన్నమాట. సో ఈ లాస్ట్ సెక్షన్ గురించి ఇందులో ఏం చెప్పబడిందంటే ఆధ్యాత్మిక భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పబడింది. సో ఇక మనం ముందుకెళ్తాము. మీరు ఆమ్, చాలా కేర్ఫుల్ గా విని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రశ్నలు క్విజ్ ద్వారా లింక్ ద్వారా పంపబడతాయి. అది మీరు జవాబు చేయాలంటే దీనికి బాగా శ్రద్ధగా కనుక విన్నట్లయితే చాలా సులభంగా మీరు జవాబు చేయగలుగుతారు. హరే కృష్ణ. సో శిష్యునిగా శరణాగతి పొందడము ఆ అర్జునుడు అంతకు పూర్వము అంటే ఈ కురుక్షేత్ర రణరంగానికి పూర్వం భగవంతునితో అంటే కృష్ణునితో కలిసి నడవడము, కలిసి భోంచేయడము, కలిసి నిద్రపోవడము, కలిసి ప్రయాణం చేయడము, ఈ విధంగా చేస్తూ భగవంతుడు తన యొక్క సన్నిహితుడు, స్నేహితుడు అని అనుకునేసాడు అనమాట. మరి మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నట్లయితే అర్జునుడు అడుగుతాడు, ఈ రెండు సైన్యాల మధ్య కృష్ణ నువ్వు రథాన్ని ఆపు, నేను ఎరువైపు వాళ్ళని నేను గమనించాలి అంటాడు. సో వాళ్ళని చూసిన తర్వాత బెంబేలు పడిపోతాడు, భ్రాంతికి గురవుతాడు. తనకు తెలిసిన విషయాలన్నీ ఏవేవో చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట. అవంతా వెళ్ళిన తర్వాత చివరకు అర్జునుడికి ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు భగవంతుణ్ణి, ఇక నేను శిష్యుణ్ణి, నాకు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, యుద్ధం చేయాలా, యుద్ధం చేయకూడదా, ఒకవేళ చేస్తే వచ్చే పరిమాణాలు ఏంటి, చేయకపోతే వస్తే పరిమాణాలు ఏంటి, ఇది నాకు ఏ విధంగానూ నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను కృష్ణ. ఇప్పుడు నేను నీ శిష్యునిగా శరణాగతి పొందుతున్నాను అర్జునుడు విలపిస్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతాడు అనమాట. ఏంటిది, మనం యుద్ధం చేయడానికి వస్తే యుద్ధం చేయకపోగా గాంధీవం నువ్వు పక్కన పెట్టేసి మౌనంగా కూర్చొని ఎప్పుడు అడుగుతున్నావు ఏం చేయాలి నేను అని. సో ఇక్కడ ఒక పెద్ద సందిగ్ధంలో అర్జునుడు ఉంటాడు. సో మన శ్రీల ప్రభుపాదుల వాళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి హరినామ సంకీర్తన చేసి వాళ్ళకందరికీ కృష్ణుడు అంటే ఎవరు చాలా విపులంగా వివరీకరించాడు అనమాట. అంతేకాకుండా ఈ పాశ్చాత్య దేశంలో ఉండే వాళ్ళందరికీ ఒక అమెరికానే కాదు, రష్యా అయినా, చైనా, తర్వాత జపాన్, ఇంకా ఇతర దేశాల్లో శ్రీల ప్రభుపాద వాళ్ళు పర్యటించి కృష్ణుని యొక్క నామానికి కృష్ణుడు దేవాది దేవుడు అని నిర్ధారించి చెప్పాడు వాళ్ళందరికీ. ఎంతో మంది క్రిస్టియన్ పోప్స్ తోనూ, తర్వాత పెద్ద పెద్ద లీడర్స్ తోనూ శ్రీల ప్రభుపాద వాళ్ళు సంభాషించేసేవాళ్ళు. తర్వాత ఈ భగవద్గీతను కూడా 90 భాషల్లో ఈరోజు మనం చదువుతున్నామంటే దానికి కారణం మనుషుల ప్రభుపాదుల వాళ్ళు. సో ఇక్కడ మనం పాయింట్కి వస్తే ఒక శిష్యుడు ఏ విధంగా ఒక గురువుకు శరణాగతి పొందాలి అనేది ప్రభుపాదుల వాళ్ళు నిజంగా చూపించారనమాట. అయితే గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, దీని గురించి ప్రభుపాదుల వాళ్ళు ఒక పుస్తకమే రాశారు. ఆ పుస్తకం పేరు స్పిరిచువల్ మాస్టర్ అండ్ ద డిసైపుల్, అంటే ఆధ్యాత్మిక గురువు మరియు శిష్యుడు. అది ఆ బుక్ యొక్క పేరు అన్నమాట. అందులో చాలా వివరంగా చెప్పబడి ఉంది, శాస్త్రాధారంగా ఎవరిని మనము గురువుగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అది ఉండవలసిన లక్షణాలు ఏంటి, అదే విధంగా శిష్యుడికి కూడా ఉండవలసిన లక్షణాలు ఏమనేది చెప్పబడి ఉంది. సో మనం ముందుకెళ్తే శిష్యుని కరుణ మరియు గందరగోళ పరిస్థితి. సో ఇక్కడ మనము ప్రతి ఒక్క శ్లోకం గురించి మనము ఇప్పుడు చర్చించట్లేదు అనమాట. అయితే కొన్ని శ్లోకాలు ఒక భాగంగా తీసుకొని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మనము చర్చిస్తున్నాం అన్నమాట. సో ఈ 18 రోజుల కోర్సు అయిపోయిన తర్వాత గీతాధ్యాయనము కోర్సు ఉంటుందన్నమాట. అందులో మనం ప్రతి ఒక్క శ్లోకము
చాలా వివరంగా చర్చిస్తాం అన్నమాట. అంతేకాకుండా మన నిజ జీవితంలో వాటిని ఏ విధంగా అన్వయించాలి అనేది కూడా. సో, ఇక్కడ చూస్తే శారీరక కరుణ మరియు గందరగోళం అనేది అర్జునునికి మొదలైందనమాట. భగవానుని శిష్యునిగా శరణాగతి పొందడము. తర్వాత శిష్యుని స్వీకరించి భగవంతుడు నవ్వుతున్నాడనమాట. సో, ఇన్ని రోజులు ఒక స్నేహితుడిగా, ఒక సన్నిహితుడిగా సంభాషిస్తూ, అతనితో పాటు తిరుగుతూ, ఆడుతూ ఉండే అర్జునుడు ఇప్పుడు ఒక్కసారిగా కృష్ణ, నేను ఈ రోజు నుంచి నీ శిష్యుడిని. ఆ! నువ్వు నా గురువు. నేను శరణాగతి పొందుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం నిర్ణయం చేసుకోవాలి? నీవు దయచేసి నాకు సెలవివ్వు అని అర్జునుడు అడుగుతున్నాడన్నమాట. సో, మన నిజ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు వస్తుంటాయి మనకు. ఉదాహరణకు మనము ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి? ఎవరిని వివాహం ఆడాలి? ఎటువంటి రకమైన ఇల్లును నేను కొనుక్కోవాలి? లేదా భూమిని ఎక్కడ తీసుకోవాలి? ఇవన్నీ ఒక రకమైనటువంటి భౌతికమైనవి. మరి ఆధ్యాత్మికంగా భగవంతుడెవరు? గురువు ఎవరు? వాళ్ళకు నాకున్న సంబంధం ఏంటి? నేను ఏ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగగలను? ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చినట్లయితే గనక మనకు ఈ ఆహ్, భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది అని అర్థమవుతుందన్నమాట. భగవంతుడిని మనము మర్చిపోవడం వల్ల, మరిచిపోయి భగవంతునికి సేవ చేయకుండా, అదే సేవను మనము ఇవి ఈ ఇతరుల వైపు మళ్ళిస్తున్నామన్నమాట. అంటే అది ఆహ్, రాంగ్ ప్లేస్‌మెంట్ అయిందన్నమాట. అయితే భగవద్గీత ఒక భక్తుని ద్వారా మనము విని, చదివి, పాటించినట్లయితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు నవ్వుతున్నాడన్నమాట. అర్జున, ఇన్ని రోజులు నువ్వు ఏ ఏమేమో చెప్పావు. ఆహ్, ఏమేమో చేశాము. మరి ఇప్పుడు నన్ను గురువుగా నువ్వు స్వీకరించావు. మరి దానికి నేను న్యాయం చేకూర్చాలి కదా! అని భగవంతుడు చిరునవ్వు నవ్వాడన్నమాట. మరి అందుకు ఈ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయ సన్నిశ్చిత్యం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వం ప్రపన్నం. నా యందలి కార్పణ్య దోష కారణం నేనిప్పుడు స్వధర్మ విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం గావించు కృష్ణా అని వేడుకుంటున్నాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడు ఇంకా ఎవరిని అడగడానికి అతనికి ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టమున్నా అది యుద్ధ భూమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకొక చోటికి వెళ్లి అడిగే ప్రసక్తే లేదన్నమాట. అయితే దేవాది దేవుడే తన దగ్గర ఉన్నాడు కాబట్టి అర్జునుడు శరణాగతి అడిగాడన్నమాట. సో, ఈ విధంగా ఈ అవగాహన ఏ విధంగా మనం చేసుకోవాలంటే, మన వలన పరిష్కరించబడని సమస్యల కోసం మనం ఆచార్యులు మరియు శాస్త్రాల యొక్క సహాయం తీసుకోవాలట. ఇది ఏ విధంగా మనకు సాధ్యమంటే, ఉదాహరణకు మనకు దశవిధ సంస్కారాలు ఉన్నాయన్నమాట. కనీసం చేయాల్సిన దశవిధ సంస్కారాలు ఉన్నాయి. మొదటిదొచ్చి గర్భధారణ సంస్కారం చేయాలి. తర్వాత పిల్లవాడు పుట్టంగానే జాతక సంస్కారం చేయించాలి. తర్వాత నామకరణ సంస్కారం చేయాలి. అది వివాహ సంస్కారం. ఆ విధంగా దశవిధ సంస్కారాలున్నాయన్నమాట. మరి ఈ సంస్కారాలు చేయడం వల్ల ఎందుకు చేయాలి మనం? దానివల్ల ఫలితం ఏంటి? అంటే అది మనకు శాస్త్రాలలో పొందుపరచబడి ఉందన్నమాట. శాస్త్రాలంటే అది ఒక అద్భుతమైన సైన్స్ అన్నమాట. అది భగవంతుని నుంచి మనకు వచ్చింది కాబట్టి, అది భగవంతుని యొక్క గైడ్‌లైన్స్ అన్నమాట. భగవంతుని యొక్క సూచనలు మనకు. ఆ విధంగా ఎవరైతే పాటిస్తారో మన జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఉదాహరణకు మనము ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు మనకు 3 సిగ్నల్‌లు కనిపిస్తాయి గదా! రెడ్, యెల్లో, గ్రీన్ అని. రెడ్ అయితే అందరూ ఆగుతారు.
ఎల్లో అయితే కాసేపు వెయిట్ చేస్తారు, గ్రీన్ అయితే ముందుకెళ్తారు. సో అదే విధంగా ఈ శాస్త్రాల్లో కూడా పద్మ పురాణము, భగవద్గీత, భాగవతము, స్కంద పురాణం, వీటిని అన్నింటిలోనూ ఈ మానవాళి శ్రేయస్సుకు సంబంధించి విషయాలన్నీ పొందుపరిచాయన్నమాట. అవి మనం మర్చిపోవడం వల్ల మనం తప్పుదారి పడుతున్నాం అన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఈ శాస్త్రాల్లో అత్యుత్తమైన అమల పురాణం అంటే శ్రీమద్ భాగవతం, తర్వాత గీత, తర్వాత చైతన్య చరితామృత, ఈ విధంగా కొన్ని అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి. వాటినన్నింటినీ ప్రభుపాదుల వాళ్ళు వెలికి తీసి దానిని సరళమైన భాషలో రాసి దాని నుంచి మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా అనువాదం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ ఎంతో లబ్ధి పొందారన్నమాట. సో మనకు వచ్చే పరిష్కారాలన్నిటికి కూడా, సమస్యలకు అన్నిటికి కూడా పరిష్కారం అనేది తప్పకుండా ఈ శాస్త్రాల్లో పొందుపరచబడి ఉందన్నమాట. సో ఉదాహరణకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వివాహం చేసుకోవాలంటే వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క జాతకాలు చూడాలన్నమాట. వాళ్ళ జాతక సంస్కారం చూడాలి. హోరోస్కోప్ వాళ్ళిద్దరిది మ్యాచ్ అవుతుందా లేదా, మొట్టమొదటి ఇది చూడాలి. మ్యాచ్ కాకపోతే మనం వివాహం చేయకూడదు అనమాట. మ్యాచ్ అయితే దాంట్లో కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. మీకు ఈ విషయాలు మీకన్నీ తెలిసినట్లే, కాకపోతే ఇది మనం తప్పకుండా పాటించాలి. ఒకవేళ మనం పాటించలేదంటే ఏమవుతుందంటే దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, మరణాలు సంభవించవచ్చు, దంపతులు విడిపోవచ్చు, లేదా వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు కానీ అనర్థాలు కానీ జరుగుతాయి. అది ఎందుకంటే ఒకరు ఒక తల్లి ప్రసవం చేసిన తర్వాత ఆ గ్రహాల కూటమి ఏ విధంగా ఉంటుంది, ఈ అబ్బాయి పైన గ్రహాల కూటమి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది జాతకంలో రాస్తారనమాట. సో అదే విధంగా అమ్మాయికి కూడా. సో వాళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అంతేకాకుండా మనము గృహప్రవేశం చేయాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, లేదా ఉద్యోగంలో చేరాలన్నా, లేదంటే ఇంకా దేనికైనా మనకు వచ్చే సమస్యలకు అన్నిటికీ పరిష్కారం కోసం మనము ఆచార్యులను సంప్రదించాలి. మరియు ఆచార్యులు ఏం చేస్తారు, వాళ్ళు శాస్త్రాలను సంప్రదిస్తారు. ఈ విధంగా మనము ఈ వేదిక్ కల్చర్ అన్ని పాటించడం వల్ల మనము ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉండొచ్చు అన్నమాట. కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నాడు. సో 2వ అధ్యాయము 11వ శ్లోకంలో నుంచి భగవంతుడి నుంచి భగవాన్ వాచ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కృష్ణ ఉవాచ అని ఉండాలి కదా, శ్రీ భగవాన్ ఉవాచ అని ఎందుకున్నదంటే కృష్ణుడు దేవాది దేవుడు అనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది అనమాట. కృష్ణుణ్ణి భగవాన్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ ఉన్నది చూడండి దీనికి జవాబు. మా విష్ణు పురాణంలో పరాశరముని ఈ విధంగా చెప్పాడనమాట. అదేంటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియ అంటే ఈ 6 రకాలమైనటువంటి ఐశ్వర్యాలు భగవంతునిలో సంపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియ జ్ఞాన వైరాగ్యం చైవ సన్నం భగ ఇతింగన అంటే భగవంతునికి కన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరూ లేరన్నమాట. భగవంతునికి మించిన బలవంతులు ఇంకెవరూ లేరు. భగవంతునికి ఉన్న కీర్తి ఈ బ్రహ్మాండంలో, ఈ మొత్తం కాస్మాస్ లో ఎవరికీ ఉండదు అనమాట. అదేవిధంగా భగవంతునికి ఉన్న సౌందర్యం ఎవరికీ ఉండదు. వివేకము, అంతేకాకుండా వైరాగ్యం. ఈ ఐశ్వర్యము, బలము, కీర్తి, అందము, జ్ఞానము, వైరాగ్యము భగవంతునిలో పూర్ణంగా ఉంటాయి. పూర్ణంగా అంటే భగవంతుని నుంచి మనం ఎంత తీసుకున్నా తిరిగి భగవంతుని దగ్గర పూర్తిగా సంపూర్ణంగా ఆ ఐశ్వర్యం అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు అన్ని కలిగి ఉండడం వల్లనే అతన్ని భగవాన్ అంటారు. భగ్
భగ్ అంటే ఆ ఐశ్వర్యము అని, వాన్ అంటే ఎవరైతే కలిగి ఉన్నారో, భగవాన్. భగవాన్ అంటే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలను కలిగి ఉన్న వ్యక్తిని భగవాన్ అంటారు. సో ఈ రోజు నుంచి మనము భగవాన్ అంటే ఏమి డెఫినిషన్ తెలుసుకున్నాం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని మనం భగవాన్ అనడానికి వీల్లే. ఒకవేళ మనం భగవాన్ అని ఎవరినైనా పిలవాలంటే వాళ్ళకి ఈ అర్హతలన్నీ ఉండాలి. ఎటువంటి అర్హతలు? ఈ షడైశ్వర్య పూర్ణంగా ఉండాలి వాళ్ళందరూ. ఈ 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా అతనిలో ఉంటే అతనిని మనం భగవాన్ అంటాం. ఆ, ఈ సృష్టిలో ఒకే వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. అతనికి 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 మాత్రమే ఈ షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఓకే, సో అటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యం అన్వశోచ్యస్తం ప్రజ్ఞావాదం శభాషసే గతాసు అగతాం సంచ నాను శోచంతి పండితః అని వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచూనే నీవు దుఃఖింపదగని విషయం గూర్చించి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వానిని గూర్చి గాని మరణించిన వారిని గురించి గాని పండితులు శోకించరు. ఇక్కడ ఈ రెడ్ అండర్లైన్ ఉన్నది చూడండి. ఏ అర్జున, నువ్వు చాలా నేర్పరిలాగా అని నువ్వు అనుకున్నావు, ప్రజ్ఞతో కూడిన పలుకులు పలికావు నువ్వు అంటే ఈ మొదటి అధ్యాయము అంతా అర్జునుడు చెప్పుకుంటూ వెళ్ళాడు కదా. భగవంతుడు వింటూ వింటూ ఉన్నాడు. సరే చెప్పు చెప్పు నువ్వు ఏమి చెప్తావు అని విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత నేను నీకు శరణ పొందుతున్నాను, నువ్వు నా గురువు, నేను నీకు శిష్యుడు, కృష్ణ ఇప్పుడు నాకు అన్ని వివరించు అని అడిగాడు కదా. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖింపదగని విషయం గురించి నువ్వు దుఃఖించుచున్నావు, అది నువ్వు పొరపాటు పడ్డావు అర్జున. ఆ ఎదురు వైపు ఉన్న వాళ్ళ ఈ కౌరవులందరినీ నీ శరీరంతో నువ్వు సంబంధం కలుపుతున్నావు. అప్పుడు నువ్వు శారీరక భావంలో ఉన్నట్టు అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్తే జాతశహి ధ్రువ మృత్యు అంటే పుట్టినవాడు కిట్టక మానడు, పుట్టినవాడు తిరిగి పుట్టక మానడు. సో ఈ 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది, నేను శరీరం కాదు, నేను ఆత్మను. అంటే ఈ సెక్షన్ 11 నుంచి 30 శ్లోకంలో ఈ విధంగా వివరించబడి ఉన్నది. As the embodied soul continuously passes in this body from boyhood to youth to old age, the soul similarly passes into another body at death. So a sober person is not bewildered by such a change. అంటే ధీరుడు అనే వ్యక్తి ఈ మార్పుకు దుఃఖించడు. అదే ఇక్కడ భగవంతుడు చెప్పాడు చూడండి. అర్జున, దుఃఖింపదగని విషయం గురించి నువ్వు దుఃఖిస్తున్నావు. అంటే ఈ కౌరవులందరూ నా సోదరులు, నా గురువు అక్కడ ఉన్నాడు, తర్వాత నా బంధువులు అక్కడ ఉన్నారు, వాళ్ళని నేను చంపేసి ఈ రాజ్యం నేను ఏ విధంగా ఆనందించగలను, అనుభవించగలను, ఆ విధంగా నువ్వు దుఃఖిస్తున్నావయ్యా, అది నీకు తగదు. ఎందుకు నీకు తగదంటే పండితులు గాని ధీరులైన వాళ్ళు గాని బ్రతికి ఉన్న వాళ్ళ గురించి చనిపోయిన వాళ్ళ గురించి గాని శోకించరు. ఇది ధీరుడు లేక పండితుల యొక్క లక్షణము అని భగవంతుడు చెప్తున్నాడు. సో మనం కొంచెం ముందుకెళ్దాం. ఇది ఆత్మతత్వం గురించి చెప్పబడింది. ఆత్మ శాశ్వతమైనది, మీకందరికి తెలిసే కదా. ఈ 13వ శ్లోకం 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, దేహినో యస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త నముహ్యతి. ఇక్కడ ధీరుడు అంటే ఎవరు అనేదానికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు అనమాట. ధీరుడు అంటే మనకు ఒక పెద్ద బరువులను ఎత్తేవాడు, లేదంటే ఒక 10 మందిని కొట్టేవాడు, లేదంటే ఇంకా ఏదైనా బరువులు ఎత్తి సాహసాలు చేసేస్తే అతన్ని ధీరుడు అంటారు. కానీ నిజమైన ధీరుడు ఎవరు అంటే ఈ దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యం నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాపమునకు క్రమంగా పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమునము పొందును. ఈ చివరి వాక్యం చాలా ముఖ్యం అన్నమాట.
అట్టి మార్పుచే ధీరుడెప్పుడు మోహము చెందడు. అంటే ఇక్కడ మార్పు అనే పదం ఉపయోగించబడింది. ఇక్కడ మార్పు ఏంటంటే ఒక జీవి తన శరీరం వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళడాన్ని మార్పు అంటారు. ఇఫ్ దెర్ ఇస్ ఎ బర్త్ దెర్ ఇస్ ఎ డెత్, ఇఫ్ దెర్ ఇస్ ఎ డెత్ దెర్ ఇస్ ఎ బర్త్. జాతః హి ధ్రువ మృత్యు కదా. సో దీని గురించి నువ్వు శోకించాల్సిన అవసరం లేదు అర్జున అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది అని చెప్తున్నాడు. సో ఇది చాలా చక్కగా వివరించబడి ఉంది. మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే దీన్ని బాగా గమనించండి. నేను చెప్పేది దీనిపైన ప్రశ్నలు కూడా ఉంటాయి. సో నా ఆకృతీకరణ ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి మన శరీరాన్ని 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. మొట్టమొదటిది ఇది స్థూల శరీరం. ఈ స్థూల శరీరము పంచభూతాలతో నిర్మితం చేయబడి ఉంది భగవంతునిచే. దేంటి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంతో ఈ ఈ స్థూల శరీరం తయారు చేయబడాలి. తర్వాత మనలో సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అయితే మనము దీన్ని చూడలేమన్నమాట. మనం చూడలేనంత మాత్రాన సూక్ష్మ శరీరం ఉండదని కాదు అర్థం. ఉదాహరణకి ఇప్పుడు రాత్రి అయింది, సూర్యుడు లేడు అనడానికి లేదు కదా. సూర్యుడు ఇంకో చోట ఎక్కడో ఉదయించి ఉంటాడు. సో అదే విధంగా మనము కనపడినంత మాత్రాన మనము అది నమ్మదగినదేం కాదు. మనం నమ్మాలి అన్నమాట. ఎందుకంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. సూక్ష్మ శరీరము, రెండవ శరీరము ఇదేవిది. ఈ సూక్ష్మ శరీరము మనస్సు, బుద్ధి, అహంకారంతో తయారు చేయబడింది. అంటే దీంతో నిర్మితం చేయబడాలి. చివరగా మనకు ఆధ్యాత్మిక శరీరం కూడా ఉన్నది. ఈ ఆధ్యాత్మిక శరీరము సచ్చిదానందంతో నిర్మించబడి ఉన్నది. సో ముఖ్యంగా దీన్ని స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, తర్వాత ఆత్మగా పరిగణించబడి ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మరణం తర్వాత ఈ సూక్ష్మ శరీరము మరియు ఆత్మ తదుపరి స్థూల శరీరంలోకి వెళ్తుంది. ఇక్కడ ఉదాహరణగా చెప్పాలంటే మనము పాడైపోయిన పాత చొక్కాను పడేస్తాము, ఇంకొక కొత్త షర్ట్ వేసుకుంటాం కదా. సో ఆ కొత్త షర్టే కొత్త దేహం అన్నమాట. సో దీన్ని బట్టి మనం గమనించింది ఏంటంటే, ఈ మనిషి చనిపోయిన తర్వాత అదే స్థూల శరీరం మాత్రమే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలోకి కలిసిపోతాయి. అయితే ఈ సూక్ష్మ శరీరం ఉంది చూసారు, ఇందులో ఇది స్టోర్ హౌస్ అన్నమాట. మనకున్న అలవాట్లు, మనకున్న అభ్యాసాలు, అలవాట్లు అంటే అవర్ బిహేవియర్ అండ్ అవర్ హ్యాబిట్స్ ఇందులో స్టోర్ చేయబడి ఉంటాయి అన్నమాట. జస్ట్ లైక్ ఇది హార్డ్ డిస్క్ లాంటిది అన్నమాట. మనం శరీరం మార్చినప్పటికి కూడా మనస్సు, బుద్ధి, అహంకారం అదే విధంగా ఉంటుంది. అందుకే మనము మన కుటుంబ సభ్యులైతే, మన స్నేహితులైతే, బంధువులైతే ఏమి వాళ్ళు కొన్ని అలవాట్లు మారకుండా అలాగే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటారు. మనం అడుగుతుంటాం, వీడి అలవాట్లే వీడు మార్చుకోడు అని చెప్తుంటాం. అది ఎందుకు ఆ విధంగా అంటే, క్రితం జన్మ నుంచి వచ్చిన వాసన అది అలాగే ఉంటుంది. సో చివరగా ఆధ్యాత్మిక శరీరం అనేది సచ్చిదానందంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క, మనిషి యొక్క ఆకృతీకరణ. ఓకే, మనం కొంచెం ముందుకెళ్దాం. సో అయితే నేను ఎవరు మరి? మీరు తాత్కాలికంగా శరీరాన్ని కలిగి ఉన్న ఆత్మ. అయితే మనము ఈ శారీరక భావంలో మనం ఉండడం వల్ల మనం ఏం చెప్తాము? నా చెయ్యి, నా కాలు, నా కన్ను. ఇక్కడ చూడండి, ఈ ఈ కుడివైపు అవన్నీ మారాయి. ఈ ఎడం వైపు ఉన్న చూడండి, ఇది నా 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 చూడండి, అది మారలేదు. ఇక్కడ నేను శిశువు, నేను అమ్మాయి, నేను అబ్బాయి, నేను తండ్రి, నేను తాతయ్య, నేను. ఇక్కడ ఈ కుడివైపు ఉన్న కాలంలో అంతా మారాయి, ఎడం వైపుది అలాగే కదా. నా శరీరాన్ని నాశనం చేయడం లేదా దెబ్బతీయడం ద్వారా నేను నా కష్టాల నుంచి తప్పించుకోలేను. ఎందుకంటే మనం చేసిన కర్మ ఫలితంగా మనము ఖచ్చితంగా దాని యొక్క
ప్రతిచర్య తీసుకోవాల్సి వస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము నా 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 చెయ్యి, నా కాలు, నా కారు, నా ఇల్లు అని అంటామో, ఈ నా అనేది ఎవరు? నా అనేది ఎవరు అంటే అది జీవాత్మ. ఓకే, మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ భగవద్గీత ఎంత అద్భుతమైన గ్రంథం చూడండి. శ్రీల ప్రభుపాదుల వాళ్ళు చాలా చక్కగా వివరించి చదువు రాని వ్యక్తులు కూడా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా పొందుపరిచారన్నమాట. ఇక్కడ శ్లోకాలు చూడండి. ఈ 18, 20, 23, తర్వాత 24, 25 ఈ శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఆత్మ యొక్క లక్షణాలు వివరించబడి ఉంది. ఆత్మ నిజంగా అమరమైనది అనేది వివరించబడినది. మనం ర్యాండమ్ గా తీసుకున్నట్లయితే 25 తీసుకుందాము. శరీరం చంపబడినప్పుడు ఆత్మను చంపబడదు. ఆత్మను ఏ ఆయుధం ఛేదించదు. ఆత్మ ఎండిపోదు, నేలలో తడిపివేయబడదు. కానీ శరీరము తడిసిపోతుంది కదా. ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనము నీళ్ళల్లో వేసినట్లయితే కొన్ని రోజులకు శరీరం ఊబిపోతుంది, నీళ్ళన్నీ లోపల చేరుకుంటాయి కదా. అయితే అగ్నిలో వేస్తే కాలిపోతుంది కదా. తర్వాత ఎవరైనా మనకు దెబ్బ తగిలిస్తే అది గాయపడుతుంది శరీరము. అయితే ఆత్మ ఆ విధంగా లేదన్నమాట. ఆత్మ అగ్నితో దహించబడదు, నీళ్ళతో తడిపి వేయబడదు. ఆత్మ శాశ్వతం, సర్వవ్యాపి, మార్పు లేనిది. ఆత్మ మార్పు రహితము. ఆత్మ మన కంటికి కనిపించదు, ఆలోచనకు మించినది అన్నమాట. ఇటువంటి విషయాలు ఇవన్నీ చాలా రహస్యాలు అన్నమాట. దీన్ని గీతా రహస్యం అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. 4వ అధ్యాయము 1వ శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకంలో కూడా ఈ గీత అనేది ఒక రహస్యం అని భగవంతుడు చెప్పాడు అన్నమాట. ఓపెన్ సీక్రెట్. ఓపెన్ గానే ఉంటుంది, కానీ అందరికీ తెలియదు. దాన్నే ఓపెన్ సీక్రెట్ అంటారు అన్నమాట. ప్రతి ఒక్కరూ భగవద్గీతని ఓపెన్ చేసి చదవచ్చు కదా. మరి ఎందుకు చదవట్లేదు అంటే వాళ్ళకు మొదటి ఆసక్తి ఉండకపోవచ్చు, లేదా విశ్వాసం ఉండకపోవచ్చు, భగవంతుడు అంటే ఎవరో తెలియకపోవచ్చు, లేదా ఒక రకమైనటువంటి ఏమంటారు లేజినెస్, అలస్య ప్రమాదం, అది కూడా అయ్యవచ్చు అనమాట. కానీ ఇవన్నీ మనము వీటినన్నిటిని అధిగమించి ఈ ఆత్మ యొక్క లక్షణాలు కనుక తెలుసుకున్నట్లయితే మనం శారీరక భావంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ చూడండి, ఈ వ్యత్యాసం మనకు తెలిసినట్లయితే మనము ఈ జంతువు కన్నా మనము తెలివైన వాళ్ళం. ఆ తేడా మనం తెలుసుకోలేకపోతే జంతువుకు మనకు వ్యత్యాసం లేదు. మన మొదటి రోజు మీ ప్రెజెంటేషన్ లో నేను చూపించాను చూడండి, హితోపదిశత్తులో ఉన్నది కదా. సామాన్యం హి పశుభి నరాణం. ఈ వ్యత్యాసము నీ శరీరం కాదు అనే వ్యత్యాసము మనం తెలుసుకోలేకపోతే వాడు కూడా జంతువుతో సమానము అని అర్థం అన్నమాట. కొంచెం ముందుకెళ్దాం. సో మన శరీరం గురించి మనం గుర్తించబడతాము, కానీ మనము ఈ విధంగా ఎప్పుడు శారీరక భావంలోనే మనం ఉండడం వల్ల, అంటే మనం పొద్దున్న లేస్తాము, ఏదేదో కార్యాలు చేస్తాము, ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి, మన పొట్టకూటి కొరకు వెళ్తాము. ఏదో కార్యకలాపాలు ముగించి కొంచెం డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించి ఇంటికి వచ్చేసరికి అలసట, భోజనము, నిద్రపోతాం. సో ఇవి జంతువు కూడా చేస్తుంది కదా. కుక్క, ఆవు, పిల్లి, పాము, పక్షులు, ఇవన్నీ అవి కూడా చేస్తున్నాయి. అవి పొద్దున్నే లేస్తాయి, ఆహారానికి వెళ్తాయి. మనము ఆహారానికే కదా వెళ్ళేది. తర్వాత అవి నిద్రిస్తాయి, మనము నిద్రిస్తాం. అవి సంభోగిస్తాయి, మనము సంభోగిస్తాం. అవి పిల్లలు కంటాయి, మనం పిల్లలు కంటాం. మరి వాటికి మనకున్న వ్యత్యాసం ఏంటి అంటే, జంతువుల శరీరం 4 లక్షణాలతో నిండి ఉంటుంది. ఆహార, నిద్ర, భయ, మైథునం, ఈ 4 అయితే వీటిని అధిగమించి ఆ జంతువు ఆలోచించలేదన్నమాట. ఈ 4 చేస్తుంది. ఈటింగ్, మీటింగ్, స్లీపింగ్, డిపెండింగ్. ఆహార, నిద్ర, భయ, మైథునం మాత్రమే చేయగలుగుతాయి అవి. దానికి మించి అవి ఆలోచించే విచక్షణ శక్తి వాటికి లేదు. ఎందుకంటే వాటి శరీరం ఆ విధంగా నిర్మితమైంది. అయితే మనిషి శరీరము ఆ విధంగా తయారు చేయబడలేదు. మనిషి శరీరము శిక్షణ
ఇచ్చిన ఇచ్చినట్లయితే లేదా తెలుసుకున్నట్లయితే తాను ఈ శరీరం కాదు అని తెలుసుకోగలిగే శక్తి భగవంతుడు మనకి ప్రసాదించాడనమాట. దాన్ని మనము ఉపయోగించాలి, దుర్వినియోగపరచకూడదు. ఓకే. సరే, ఇంక ముందుకెళ్దాం. మరి నేను ఆత్మనైతే ప్రభుజీ ఇంతవరకు చెప్పారు కదా మీరు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను. సరే, మరి ఆత్మ కర్తవ్యం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు 31 నుంచి 38 శ్లోకంలో చాలా చక్కగా వివరించాడు. ఆత్మ కర్తవ్యం ఏంటి? నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు అని తెలుసుకున్న వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే ఇక్కడ చెప్పబడింది 52వ అధ్యాయం 51వ శ్లోకంలో. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషీనః జన్మబంధ వినురుక్తాః పదం గచ్చంత్య నామయం. ఈ విధంగా భక్తియుక్త సేవ యందు నిముక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తు నుండి కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధంగా వారు జనన మరణ చక్రము నుండి విడవడి భగవద్ధామను చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. భగవంతుని యొక్క సేవ చేయడమే ఆత్మ యొక్క నిజమైన కర్తవ్యం అన్నమాట. మనం కర్తవ్యం అంటే మనం పోలీసు డ్రెస్ వేసుకొని లేదా ఒక ఉద్యోగి డ్రెస్ వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రము గాడిలాగా పనిచేసి తినడము, నిద్రపోవడము, సంభోగించడము, ఈ విధంగా చేయడం వల్ల జంతువుకు మనకి ఏం వ్యత్యాసం లేదు కదా. అయితే ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన బుద్ధితో నేను ఈ శరీరం కాదు ఆత్మను అని తెలుసుకుంటాడో అప్పుడు అతని నిజమైన సంబంధము మొదలవుతుంది. భగవంతునికి అతనికి ఉన్న సంబంధంతో మొదలవుతుంది. భగవంతునికి సేవ చేయడమే ఆత్మ యొక్క నిజమైన కర్తవ్యం. ఇంకొంచెం ముందుకెళ్తాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న పిక్చర్ ఉన్నది. పక్షి ఆత్మకు బదులుగా పంజరం శరీరం సంరక్షణ తీసుకోవడం. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? ఇక్కడ పంజరం ఉన్నది, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు వస్తాడు, ఈ పంజరాన్ని చాలా చక్కగా శుభ్రపరుస్తాడు. ఎప్పుడు శుభ్రపరుస్తూనే ఉంటాడు ఈ పంజరాన్ని. పంజరం లోపల ఏముందో అతను విస్మరిస్తాడు అన్నమాట. ఆ విస్మరించడం వల్ల ఏమవుతుంది? కొన్ని రోజులుగా ఆ పంజరంలో ఉన్న పక్షి చనిపోవడం జరుగుతుంది. అదే విధంగా మన శరీరం అనేది కూడా ఒక పంజరం లాంటిది. అందులోనే ఆత్మ కూడా ఉన్నది. మనం ఆత్మ కూడా లేదు అని తెలుసుకున్నాం అనుకోండి, మనం జంతువులాగానే ఉంటాం. అరే, నేను శరీరం అయినప్పటికీ కూడా నా శరీరంలో ఆత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. కొంచెం ముందుకెళ్తే శారీరక విద్ధి, ఆత్మ విద్ధి. ఈ మామూలుగా మనం ఏం చేస్తున్నాము? 99% ఈ పనులే చేస్తూ ఉంటాం మనం. ఎడమ వైపు ఉన్నవి అదేంటి? ఇది మంచిదే, కానీ ఇది జీవిత లక్ష్యం కాదు కదా ఇది. ఉదాహరణకు చూడండి, ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా చదవగలరా? అన్మ్యూట్ చేసుకొని. మీకు కనిపిస్తుంది? కుటుంబ సభ్యులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి, ఇవన్నీ చదివేయండి. ఎడమ వైపు మీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించడం, వ్యాయామ యోగా ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు సద్గుణాలు నేర్పడం, నిజాయితీగా శారీరక అవసరాలను తీర్చుకోవడం, కుటుంబ సంతోషం కోసం పెద్దలు మరియు ఉపాధ్యాయుల సూచనలను అనుసరించడం. సమాజం మన చర్యలను గమనిస్తోందని అనుకుంటాము. భౌతిక కర్తవ్యం తాత్కాలికమైనది. ఇది మనకు తాత్కాలిక ఆనందాలను మరియు బాధలను ఇస్తుంది. సంతోషమమ్మా, ధన్యవాదాలు. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఇందులో మనకేం పెద్ద తప్పేం అనిపించదు అనమాట. కుటీర సంపదల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరిని అర్థం చేసుకుంటాం మనము కదా. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కదా. మళ్ళీ పిల్లలకు మనము
అది దుర్మార్గం పాటించకుండా అటువంటి ఆలోచనలకు వాళ్ళని గురి చేయకుండా కొన్ని మంచి గుణాలు వాళ్ళకి నేర్పిస్తాం కదా. ఇవన్నీ మీరు కొంచెం సూక్ష్మంగా గమనించినట్లయితే ఇందులో భగవంతుడు లేడు, భగవంతుని భక్తి లేదు. అది ముఖ్యమైన విషయం. మరి ఆత్మవిద్య ఏంటో కూడా మనం చదువుతాం. ఇంకెవరైనా చదువుతారా? ఆత్మవిద్య ఉన్న పాయింట్స్ ఎవరైనా చదువుతారా? గురుజీ, చదువుతాను గురు. భగవంతుని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. చదవండి, భగవంతుని అన్ని చదవండి. ప్రేమించడం, ఆధ్యాత్మిక సాధన ద్వారా జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం, ఇది చాలా పరమాత్మ ముఖ్యమైన. జ్ఞానాన్ని బోధించడం, భగవంతుని జ్ఞానం ద్వారా జన్మ ఉద్దేశం నెరవేర్చుట, భగవద్గీతను అనుసరించి ఆత్మ సంతృప్తి కోసం పరమాత్మ యొక్క మార్గదర్శకత్వం, మన చర్యలను భగవంతుడు గమనిస్తున్నాడని గ్రహించడం, ఆధ్యాత్మిక కర్తవ్యం శాశ్వతమైనది. ఇది మనకు శాశ్వతమైన శాశ్వతమైన ఆనందాన్ని ఆనందాన్ని ఇస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ రోజు మనము భగవద్గీత ద్వారా మనం తెలుసుకున్న రహస్యం ఇదే. మరి ఇన్ని రోజులు ఈ ఎడం వైపు ఉన్నవే చేస్తున్నాం మనం, కానీ కుడి వైపు ఉన్నది కూడా చేయాలి ఈ రోజు నుంచి మనం. భగవంతుని జ్ఞానం ద్వారా జన్మ ఉద్దేశం నేర్పబడడం, తర్వాత భగవద్గీతను అనుసరించి ఆత్మ సంతృప్తి కొరకు కోసం పరమాత్మ యొక్క మార్గదర్శకత్వం. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? ఖచ్చితంగా పరమాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని, గైడ్ లైన్స్ ని, సజెషన్ అడిగాడు అనమాట. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము? పెద్దలు అడుగుతాము. మరి ఆ పెద్దలకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే చక్కగా ఉంటుంది. పెద్దలకు ఆధ్యాత్మిక జ్ఞానం, ఉపాధ్యాయులకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే చాలా బాగుంటుంది. లేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనము ఒక గురువుని సంప్రదించాలి, ఆచార్యుల్ని సంప్రదించాలి. ఇది శారీరక విద్య. మనం కుడివైపు ఉన్నది ఆత్మ విద్య. మీకు ఇవన్నీ అర్థమయ్యాయని నేను అనుకుంటాను. ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి, కొంచెం ముందుకెళ్తాం. సో మరి కృష్ణ చైతన్య భక్తులు వాళ్ళకున్న లక్షణాలు ఏంటి? అది 2వ అధ్యాయము 54 నుంచి 72 శ్లోకం వరకు వివరించబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం 2-3 స్లైడ్స్ చూడంగానే మనకు ఎంతో జ్ఞానం మనకు లభించింది. అంటే హౌ డు వి ప్రాక్టికలీ డూ దిస్? కాబట్టి మనకు ఒక శిక్షకుడు కావాలి. భగవంతుని యొక్క భక్తుడు ఆల్రెడీ ఎవరైతే తెలుసుకొని తన జీవితంలో వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క గైడెన్స్ మనం తీసుకోవాలన్నమాట. మన ఇస్కాన్ లో ఎంతో మంది ప్రభుజీస్, మాతాజీస్, ఆచార్యులు ఉన్నారనమాట. వాళ్ళందరూ ప్రామాణికమైన ఒక గురు పరంపరలో వచ్చిన వాళ్ళనమాట. వాళ్ళు ఇవన్నీ ఎంతో చక్కగా ఆచరించి సమాజానికి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డారు ఈరోజు. కాబట్టి అటువంటి భగవంతుని భక్తుల యొక్క మార్గదర్శకత్వాన్ని మనము తీసుకోవాలన్నమాట. ఓకే, సో మరి అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు అనేది కూడా ఒక విషయం మనం తెలుసుకుంటాం. 2వ అధ్యాయం 58వ శ్లోకంలో చూసినట్లయితే ఎవరు పరిణితి చెందిన వారు అనేది ప్రశ్న ఇక్కడ. సర్వశః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితః కదా. చదవండి, అనువాదం చదవండి ఎవరైనా. తాబేలు తన వైభవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియముల నుండి తన ఇంద్రియములను సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నిలబడగలడు. చాలా సంతోషం. సో అందరూ మీట్లోకి వెళ్ళండి. సో ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. తాబేలు తన అవయాలని ఎప్పుడు ముడుచుకుంటుంది? తనకి ఎప్పుడైనా ప్రమాదము సంభవిస్తే అది, ఈ తాబేలకు భగవంతుడు ఇచ్చిన శరీరం ఏంటి? అది దాని శరీరం పైన ఒక చిప్ప ఉన్నది కదా. ఇది చాలా గట్టిగా ఉంటుంది. మనం రాయి ఎత్తు కొట్టగానే అది పగలదన్నమాట. సో అది ఎప్పుడు ఈ విధంగా చేస్తుందంటే తనను తాను రక్షించుకోవడానికి ఈ విధంగా చేస్తుంది. అయితే మన ఇంద్రియాలు వాటికున్న వ్యత్యాసం ఏంటంటే, ఉదాహరణకు మనకు లడ్డు కనిపిస్తుంది. లడ్డూకు సంబంధించిన ఇంద్రియాలు ఎవరైనా చెప్పగలరా?
లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్. దానికి టంగ్. టంగ్ Taste. అంటే నాలుక. Taste. కరెక్ట్ గా చెప్పారు, నాలుక అన్నమాట. సో లడ్డు, జిలేబీ, జాంగ్రీ ఇవి ఇంద్రియ అర్థాలైతే దానికి సంబంధించిన ఇంద్రియము నాలుక అన్నమాట. సో భగవంతుని సాంగత్యములో భగవంతునికి అర్పించిన ఈ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో అతడు తన ఇంద్రియాలను మరలించువాడు. ఇక్కడ మరి ఆ, ఇది మైసూర్ పాక్, జిలేబీ, జాంగిరి మనం తినకుండా ఎలా ఉంటాం? తినాలి కదా. సో అయితే దాన్ని భగవంతునికి మనం అర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం ద్వారా మన ఇంద్రియాలు నియంత్రీకరణతో పాటు పవిత్రీకరణ కూడా చెందుతాయి. సో ఇక్కడ భగవంతుని భక్తుల గురించి ఈ తాబేలుకు ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, ఈ ఇంద్రియార్థనల పైన ఇంద్రియాలను ఎప్పుడు అతను ధ్యానం చేయడం, ధ్యానం చేయకుండా భగవంతుని ధ్యానంలో ఉంటాడు. తన ఇంద్రియాలను మరలిస్తాడు. ఆ విధంగా ఇంద్రియార్థాల గురించి ఎప్పుడు కోరుకోవడం. అదే విధంగా మన బాధలకు కారణము ఈ 2 శ్లోకాల్లో 2.62, 2.63లో చెప్పబడింది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థ ఉపజాయతే సంగత్ సంజాయతే కామత్ క్రోధ అభిజాయతే. ఇంద్రియార్థముల గురించి ధ్యానించినప్పుడు వాని యొడ మానవునకు ఆసక్తి కలుగు. అట్టి ఆసక్తి నుండి కామం జనించును, కామం నుండి క్రోధం ఉద్భవించును. అంటే ఇక్కడ చూడండి, ఒకదానికొకటి లింక్ ఉన్నది. ఇంకా మరుసటి వచ్చే శ్లోకంలో కూడా ఈ విధంగా చెప్పుకుంది. క్రోధద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇక్కడ చూడండి, కామం నుండి క్రోధం వస్తుందంట. క్రోధం వలన అధిక మోహం కలుగును, అధిక మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును, స్మృతి భ్రాంతి చే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవను. సంసార సాగరం అంటే హిందూ మహాసముద్రము, బే ఆఫ్ బెంగాల్ కాదు. సంసార సాగరం అంటే జనన మరణ చక్రంలో కొట్టిమిట్టాడనాన్ని సంసార సాగరం అని సంస్కృతంలో చెప్తారు. సో ఇది మనకు బాధలకు కారణం ఇవి అన్నమాట. ఎప్పుడైతే మన ఇంద్రియాలు నిగ్రహించుకొని భగవంతుని సేవలో ఇంద్రియాలను ఉపయోగించమో అప్పుడు బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్స్ అన్ని మనకు వర్తిస్తాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్దాం. అయితే అవగాహన ఇక్కడ ఏంటంటే, ఇంద్రియాలను మరియు అనుబంధాలను నియంత్రించడానికి ఆత్మ యొక్క కర్తవ్యమైన చర్యలను మనం చేయాలి. క్రితంగా మనం చర్చించినట్లు ఆత్మ యొక్క విధి నిర్వహణ, కర్తవ్యము, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆత్మ పరమాత్మను ఎప్పుడు మనము పూజించాలి అన్నమాట. సో భగవంతుని ఏ విధంగా పూజించాలి అనేది, ఎందుకు పూజించాలి అనేది కూడా ఇస్కాన్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. పండుగలు, పబ్బాలు ఏ విధంగా మీరు జరుపుకోవాలి, ఏ విధంగా చేస్తే మీరు సంతోషంగా ఉంటారు, కృష్ణుడు ఏ విధంగా సంతోషంగా ఉంటాడు, గురువు ఏ విధంగా ఆనందంగా ఉంటాడు అనే దాని గురించి ఒక మంచి అవగాహన ఈ భగవద్గీత క్లాసుల ద్వారా మీకు అందజేయబడుతుంది. సో ఇంకా తెలుసుకునేది 39వ శ్లోకం నుంచి 72 వరకు ఈ విధంగా విభజింపబడి ఉన్నది. కృష్ణ భక్తుల యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు ఈ విధంగా పొందుపరచబడ్డాయి. కర్మబంధం నుండి విముక్తి, భక్తి యోగంలో నష్టం కానీ హాని కానీ లేదు, మరియు గొప్ప భయం నుండి ఒకరిని రక్షిస్తుంది. ఉదాహరణకు, ఈ జన్మలో మీరు భగవంతునికి సేవ చేసినట్లయితే మీకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే మనకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ వస్తాయి కదా. అదే విధంగా భక్తిలో చేయడం ద్వారా కూడా మనకు లభిస్తాయి. అయితే వీని యొక్క అద్భుతం ఏంటంటే, ఒక జన్మ నుంచి ఇంకో జన్మ కూడా వెళ్ళవచ్చు అన్నమాట దీన్ని. అయితే మనం భౌతికంగా సంపాదించిన ఆస్తులు కానీ, నగలు కానీ, డబ్బు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ తీసుకువెళ్ళలేము. భగవంతునికి చేసిన సేవ మాత్రమే తీసుకుని అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకో జన్మలో మనము ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతూ ఉంటే
మనం క్రిత జన్మలో చేసిన భగవంతునికి సేవ ద్వారా క్రెడిట్ పాయింట్స్ ద్వారా మనం రక్షింపబడతాం అన్నమాట. కాబట్టి భక్తి యోగంలో నష్టం గాని హాని గాని లేనే లేదన్నమాట. తర్వాత భగవంతుని యొడ దృఢ సంకల్పం కలిగి ఉండాలి. మంచి మరియు చెడు పనుల యొక్క పరిణామం నుండి విముక్తి పొందుతాం. అంటే ఆ భగవంతుడు మనకు ఒక విచక్షణ శక్తి అనేది ఇచ్చాడనమాట. డిస్క్రిమినేటరీ పవర్. ఏది మంచిది ఏది చెడ్డది అని మనం తెలుసుకోవాలి. ఆ ఉదాహరణకు ఇక్కడ క్రితం ఈ పట్టికలో మీరు చూసినట్లయితే ఈ శారీరక విద్య ఉంది కదా. ఈ శారీరక విద్యలో ఒక రకంగా ఇది మంచిదే అనిపిస్తుంది మనకు. కానీ ఇది శారీరక భావంలో ఉంటుంది. తర్వాత ఇది భగవంతుని గురించి మనకు చెప్పదన్నమాట. సో దాని పర్యవసానం ఏమవుతుందంటే ఈ భౌతిక జగత్తులోనే మనం ఉండిపోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ భగవద్గీత క్లాసులు అటెండ్ అయ్యి భగవద్గీత విని చదివి ఆచరించడం ద్వారా మనలోని విచక్షణ శక్తి చాలా అభివృద్ధి చెంది వీటి రెండింటికి ఉన్న మధ్య వ్యత్యాసం తెలుసుకొని అందులో ఉత్తమమైనది ఏదో తను పాటించగలడు అనమాట. అదే భగవద్గీత గైడెన్స్ అన్నమాట. ఓకే. సో మంచి మరియు చెడు పనుల యొక్క పరిణామం నుండి మనకు విముక్తి కలుగుతుంది అనమాట. తెలుసుకోగలిగి మన బుద్ధిని మా సద్వినియోగంలో ఉపయోగించవచ్చు. జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. భగవంతుని ఆదేశంలో మనం గ్రహించగలం అనమాట. భగవంతుని యొక్క ఆదేశాలు ఒక గురువు ద్వారా మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే. అట్టి కర్మల ద్వారా అతడు సత్ఫలితంను నిశ్చలమైన జ్ఞానంను పొందగలడు. ఓకే. మరి దీని అవగాహన ఏంటంటే సమస్యల విషయంలో ఉన్నతాధికార భక్తులను శాస్త్రాలను సూచనగా మనం పాటించాలన్నమాట. అంటే సీనియర్ వైష్ణవాస్ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనము గ్రహించి ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు కదా. వాళ్ళ అనుభవం ద్వారా చెప్తారు మనకు. దాన్ని మనం పాటించాలి. మన శరీరంతో మనల్ని మనం గుర్తించాము. మనం ఆత్మలమని మర్చిపోయాము ఇన్ని రోజులు. అయితే భగవద్గీత క్లాసులు అటెండ్ కావడం ద్వారా మనము శరీరం కాదు అని తెలుసుకోగలుగుతాము. ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని నిర్వర్తించని వారు కనీసం శాస్త్రానుసారంగా భౌతిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది ఎప్పుడు మనకు గీత భాగవతం జ్ఞానం లేనప్పుడు. అయితే ఇప్పుడు మనకు శ్రీల ప్రభుపాదులు వాళ్ళు అందించారు కదా. కాబట్టి మన ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని కూడా మనం నిర్వర్తించాలి. అదేవిధంగా శారీరక భౌతిక కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి అనమాట. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇంద్రియాలను మరియు అనుబంధాలను నియంత్రించడానికి ఆత్మ యొక్క కర్తవ్యమైన చర్యలను కూడా మనం చేయాలి. సో ఒక ఫ్లో చార్ట్ ఉన్నది ఇక్కడ. ఇంద్రియ తృప్తి యొక్క ఉత్పత్తులు ఏ విధంగా ఉంటాయి అని. ఇంద్రియార్థాలపై ధ్యానం చేస్తే మనకేమవుతుంది? ఆసక్తి వస్తుంది. ఆ ఆసక్తి కామంగా మారుతుంది. తర్వాత క్రోధంగా మారుతుంది. దానివల్ల మోహము, తర్వాత స్మృతి మరుపు లభిస్తుంది. దీని పర్యవసానం ఏంటంటే మనకు బుద్ధి నాశనం జరుగుతుంది. బుద్ధి నాశనం ఎప్పుడు జరుగుతుందో తిరిగి మనం భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయడానికి పతనంగా కారణమవుతుంది. సో దీన్ని ఏమంటారంటే అధమ రుచి, లోయర్ టేస్ట్ అంటారు దీన్ని. సో మనకు హయ్యర్ టేస్ట్ అంటే కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ ని మనము హయ్యర్ టేస్ట్ అంటాం మనం. ఓకే. సో ఈ అధ్యాయం యొక్క సారాంశము నిన్న చూపించిన విధంగా ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు నచ్చితే మీరు ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. రెండవ అధ్యాయం గీత యొక్క సారాంశం ఏంటంటే మొదటి శిష్యుడిగా అర్జునుడు అన్ని రోజులు స్నేహితుడిగా ఉండి తర్వాత శిష్యుడయి తర్వాత కృష్ణుడిని శరణాగతిని అడుగుతున్నాడు. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు అనమాట. ఎలాగైనా నన్ను శిష్యునిగా స్వీకరించి నాకు శరణాగతి ప్రసాదించు కృష్ణ అని అడుగుతున్నాడు. తర్వాత నేను శరీరం కాదు ఆత్మ అని ఈ శ్లోకాల ద్వారా తెలియబడుతుంది. ఈ శరీరాన్ని ఈ ఆత్మీ మానవాకృతి ఈ విధంగా విభజింపబడి ఉంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు ఆత్మ. తర్వాత ఈ పక్షి బదులు మనం పంజరమే మాత్రమే క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే
పంజరం లోపల ఉన్న పక్షి చనిపోతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మన శరీరంలో ఉన్న ఆత్మను మనము సంరక్షించుకోలేకపోతే ఆ అప్పుడు మనకు ఆధ్యాత్మిక ఆత్మహత్య జరుగుతుంది. దీంట్లోకి వెళ్తారు ఎవరైనా? పరభక్తి, కెన్ యూ మీట్ ఆల్ ఆఫ్ దెమ్? తర్వాత భక్తుల యొక్క లక్షణాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఏం లభిస్తుంది అంటే కర్మబంధం నుండి విముక్తి లభిస్తుంది. దృఢ సంకల్పము మనకు సాధ్యమవుతుంది. బర్త్ అండ్ డెత్, జనన మరణాల నుంచి విముక్తి కూడా మనకు లభిస్తుంది. ఓకే, ఇది 2వ అధ్యాయం యొక్క సారం. ఓకే, ఇప్పుడు మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ. మీరందరూ ఎంతో ఆసక్తిగా శ్రద్ధగా విన్నందుకు నా యొక్క ధన్యవాదాలు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. గురుజీ ఒక సెకండ్ స్లైడ్ ఒకసారి పెడతారు? చూపిస్తాను. సెకండ్స్. ఇదా? ఇంకొంచెం నెక్స్ట్ స్లైడ్. గీత అనడమా? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి. నెక్స్ట్. ఓకే, ఇదా? శిష్యుని శరణాగతి పొందడం. ఇది కూడా ఓకే గురు. ఇది ఓకే గురుజీ. మీరు చెప్పుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ అని నేను డన్ గురుజీ. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. గీత డెఫినేషన్ ఉంది కదా, ఒకసారి ఆ స్లైడ్ ఒకసారి చూపించగలరా? గీత డెఫినేషన్. ఓకే. G ఫర్ గురు, I ఫర్ ఐడెంటిటీ, T ఫర్ 2 ధర్మాస్. ఒకటి స్వధర్మం, రెండవది నిత్య ధర్మం. A ఫర్ ఆత్మారాం. ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఓకే గురుజీ. గురుగారు నాకు డౌట్ ఉంది. అడిగాను. ఒక నిమిషం, స్క్రీన్ స్టాప్ చేస్తాను.